వాస్తవ కథనం తెలుగు న్యూస్. మెగా డిఎస్సి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. फोटो दिखा ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు యూత్ని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పారదర్శకంగా ఒక కంప్లైంట్ వచ్చిందా? ఈరోజు 800 మంది కంప్లైంట్ చేశారు, కోర్టులకు వెళ్ళారు. ఫేక్ సర్టిఫికెట్స్, ఇవన్నీ సిగ్గులేదా? ఈ డిఎస్సిలో కల్తీ జరిగిందని చెప్పేసి మీ కమిషనర్ గారు చెప్పట్లేదా? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరున్నారు. ప్రజల్లోకి వెళ్తే ఆ విద్యార్థులు రాష్ట్రంలో చెప్తారన్నమాట. ఆ డిబేట్లో వెళ్ళండి, కూర్చోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి డిబేట్లో కూర్చోమని చెప్తాను కాదు. నువ్వే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? ఈజ్ అ మ్యాన్, ఈజ్ అ లీడర్ హు సింగిలీ మేడ్ ఎ గవర్నమెంట్. నువ్వు 3 పార్టీలతో కలిసి నువ్వు గెలిచావు. నీ సింగిల్గా గెలలేదు ఇప్పటి వరకు కూడా. లోకేష్ సింగిల్గా గెల్లే, 3 పార్టీలతో కలిసి గెలిచావు. పవన్ కళ్యాణ్ సింగిల్గా గెలలేదు ఇప్పటి వరకు. నువ్వు 3 పార్టీలతో కలిసి గెలిచావు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ సింగిల్గా ఫామ్ చేయలే, ఏదో పార్టీతో పొత్తు పెట్టుగానే గెలిచాడన్నమాట. పొత్తులు వీరుడు అతను. కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా కంటెస్ట్ చేసి గెలిచాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ లీడర్షిప్. ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. యూత్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిచాడు. ఈ జంజీ ఉద్యమం అదే. మా వరకే ఉంది, ఇప్పుడు వాళ్ళలో రగులుతూ ఉంది. నేను హెచ్చరిస్తున్నాను నీ మీడియా ఆల్రెడీ 25,000 మంది ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్ రాశారో టెలిగ్రామ్ ద్వారా వాళ్ళు కనెక్ట్లో ఉన్నారు. ఎప్పుడా అని చెప్పి రోడ్ ఎక్కుదామని చెప్పి చూపిస్తున్నారన్నమాట. ఆ రోడ్ ఎక్కితే ఏదైతే జంతర్ మంతర్లో బీహార్లో ఈ జంజీ అంటే జనరేషన్ జెడ్ 1997 to 2012 వరకు లోపు పుట్టిన పిల్లలందరూ కూడా రోడ్ ఎక్కితే దే కెన్ స్పీక్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్ విచ్ దే కెన్ అండర్స్టాండ్. వాళ్ళ లాంగ్వేజ్ మనం మాట్లాడలేం. ఆ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఆ లాంగ్వేజ్ వాళ్ళకే అర్థమవుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మాట. అలాంటి పిల్లలతో పెట్టుకున్నావు నువ్వు, మాడిమస్ అయిపోతావు. నువ్వెంత? ఈ చంద్రబాబు నాయుడు ఎంత? పవన్ కళ్యాణ్ ఎంత? పవన్ కళ్యాణ్కి సిగ్గుంటే, పిల్లలంటే భక్తి ఉంటే, ఎమోషన్ ఉంటే
నా ఇంట్లో ఒక పిల్లడికి జరిగితే ఏంటని ఆలోచన చేస్తే ఈ రోజుకైనా సరే నోరిప్పి లోకేష్ ఇది మంచిది కాదు, కూర్చో పిల్లలతో అని చెప్పాలి కదా. యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళకి వాయిస్. నువ్వు డిప్యూటీ సీఎంవి. మోడీ గారి పక్కన కూర్చొని కన్నీరు కార్చే కదా 11 రోజులు భోంచేయలేదని పిల్లలు నాన్న తిడతా ఉంటే మోడీనని. ఎందుకు తిట్టారని చెప్పేసి కారణం నీకు తెలుసు కదా. ఎక్కడ కదా లోకేష్ ఎందుకు తిడుతున్నారు కారణం తెలుసు కదా. మరి ఎందుకు నువ్వేమో నోరు మూసుకుని ఉన్నావు? కారణాన్ని ఎత్తుకో. సబ్స్టాంటివ్ ఎవిడెన్సెస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో నీ డిఎస్సి ఎగ్జామ్ లీక్ అయింది, చంటి పిల్లలు వేసుకునే డైపర్ లీక్ అవ్వట్లేదు కానీ నీ పేపర్ లీక్ అయ్యిందని చెప్పి. సో అర్థం చేసుకో లోకేష్. అందుకే సిబిఐ ఎంక్వైరీ. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ రిజైన్. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ 2029 జగన్మోహన్ గారు వస్తారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. ఎవరెవరు దీంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దే విల్ బి జైల్డ్. జై జగన్.